సంసోను ఫిలిస్తీ దేశంలో మొదట తిమ్నాతుకి వెళ్ళాడు. తిమ్నాతు అనేది ఇజ్రాయేలు దేశానికి ఫిలిస్తీ దేశానికి బార్డర్. జస్ట్ తిమ్నాత్ దాకే కదా అని బార్డర్ దగ్గరికి వెళ్ళాడు. తిమ్నాతు నుంచి వెరీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? గాజాకు వెళ్ళాడు, ఇంకొంచెం లోపలికి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? షోయరు లోయకు వెళ్ళాడు. షోయరు లోయ ఫిలిస్తీ దేశం యొక్క మధ్య భాగం. దెలీలా చేతిలో పడ్డాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. నీ ఫోన్కు ఎక్కడి నుంచో మిస్డ్ కాల్ వస్తుంది. ఆ మిస్డ్ కాల్కి రీడైల్ చేయటంతో అటు నుంచి, ఏమండి భాస్కర్ గారు, మీ గొంతు భలే ఉందండి, అబ్బా మీ స్వరం వింటా ఉంటేనే నాకు ఏదో అయిపోతుందండి. ఇప్పుడు మా భాస్కర్ ఎక్కడికి వెళ్తాడు తెలుసా? మా ఆవిడ ఉంది, ఎప్పుడు తిడతానే ఉంటుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది. చూడు చూడు ఎంత కమ్మగా ఉందో, ఎంత కమ్మగా ఉందో. లోపల ఎట్లా సమర్థించుకుంటాడు తెలుసా? జస్ట్ టైం పాస్ కోసం మాట్లాడుతున్నా. తిమ్నాత్ ఇది. ఆ తర్వాత ఒక నెల రోజులు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అంటది, భాస్కర్ గారు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి, ఎక్కడ కలుసుకుందాం? లుంబిని పార్కు దగ్గర కలుసుకుందామండి. భాస్కర్ అనుకుంటాడు, నేను వెళ్తే తిమ్నాత్ నుంచి గాజా దాకే కదా, షోయర్ లోయలోకి వెళ్ళనుగా, జస్ట్ పార్క్ దగ్గరికి వెళ్ళి 2 మాటలు మాట్లాడంతే వస్తా. అమ్మో మేము వెళ్ళే చర్చ్ ఏంటి, మేము ఆరాధించే దేవుడు ఎవరు, మేము చేసే భక్తి అంటే జస్ట్ అట్లా మాట్లాడటానికి వెళ్ళి వస్తా, మాట్లాడి 2 మాటలు మాట్లాడంతే వస్తా. అవసరమైతే ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తింటాం అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ దాటం. అమ్మో మేము పొరపాటును తప్పు చేయం అని అంటాడు. లుంబిని పార్క్కి వెళ్తాడు. మాట కలిసింది. ఆ తర్వాత దరిద్రానికి దిగుతాడు. బిడ్డ, సాతాను ఒకేసారి నేను పాపంలోకి ముంచడు, పాపంలోకి లాగడు. కొంచెం అలా తెలియకుండా లాక్కొని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? నువ్వు బయటకు రాలేని స్థితిలో ఊబిలో కూరుకుపోతావు. ఒకవేళ తెలుసో తెలియకో ఏ జగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయినా, ఈరోజు నేను మారుతా యేసయ్యా, నా బ్రతుకు దిద్దుకుంటా యేసయ్యా, ఈ రోత జీవితం నుంచి బయటకు వస్తా యేసయ్యా, నేను ఒక మంచి మనిషిగా బ్రతుకుతా యేసయ్యా, నన్ను లేవనెత్తేసయ్యా అని గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే, నేను ప్రకటించే నా దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడు.